ఫాదర్ మదర్ కలిసి ఉంటే నీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ అనిపిస్తుందా? సో హ్యాపీ. వెరీ గుడ్. అయితే నేను కంగ్రాచులేట్ బోత్ ఆఫ్ యువర్ పేరెంట్స్. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. జగిత్యాల జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ అందరి సహకారంతోనే సత్ఫలితాలు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి రత్న పద్మావతి. రాజీ మార్గమే రాజమార్గమని, పంతాలకు పట్టింపులకు పోయి సమయం డబ్బు వృధా చేసుకోవద్దని, ఆదివారం నాటి జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని రాజీ కుదుర్చుకోవాలని తాము ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం ఉదయం 10:30 నుండి సాయంత్రం వరకు జిల్లా కోర్టులో నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ అందరి సహకారంతో సత్ఫలితాలు సాధిస్తున్నామని జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి రత్న పద్మావతి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా అందిస్తున్న అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకుని రాజీ కుదుర్చుకోవడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. జిల్లాలో సుమారు 18 ఏళ్ల నుంచి కేసులు నమోదై కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిష్కరించాలనే లక్ష్యంతోనే లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 17,074 కేసులు పెండింగ్లో ఉన్నాయని వివరించారు. ఇందులో 5,134 సివిల్ కేసులు కాగా 11,940 క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఆమె ఈ సందర్భంగా వివరించారు. ఇందుకోసం బార్ అసోసియేషన్ సభ్యులు, మీడియేటర్స్, పోలీసు అధికారులు, ఇతర న్యాయవాదులు చాలా కృషి చేశారని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఫస్ట్ అడిషనల్ సెషన్ జడ్జి శ్రీ ఎస్ నారాయణ, సీనియర్ సివిల్ జడ్జి వెంకట మల్లి సుబ్రహ్మణ్య శర్మ తదితరులు పాల్గొన్నారు. మన పీడిఎం గారు ఇద్దరు కూడా ఆ ప్రీలో కథల సిట్లు వీళ్ళని వాళ్ళ యొక్క మైండ్ని మొత్తం మైండ్ సెట్ని మార్చి వాళ్ళు ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ని ఫాదర్ మదర్ కలిసి ఉంటే నీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ అనిపిస్తుందా? సో హ్యాపీ. వెరీ గుడ్. అయితే నేను కంగ్రాచులేట్ బోత్ ఆఫ్ యువర్ పేరెంట్స్. తీసుకొని మరి అడ్వకేట్ ఇద్దరు కూర్చోబెట్టి పార్టీతో వాళ్ళు కూడా మాట్లాడి కూర్చోబెట్టి ఇలాంటి, ఎందుకంటే బాగా పరిష్కారాలు అన్నదమ్ముల మధ్యలో కానీ సిస్టర్స్ మధ్యలో కానీ గొడవ పార్టీ విషయంలో, ప్రాపర్టీ విషయంలో కూడా చేసి చాలా చక్కగా చేసినందుకు మరి ముఖ్యంగా ఇక్కడ ముఖ్యంగా మరి సీనియర్ అడ్వకేట్ కూడా చాలా చొరవ తీసుకొని, ఎందుకంటే మాకు చాలా సంతోషము. జనరల్గా అయితే ఇట్లాంటి కేసు కూడా ఎంత చెప్పినప్పుడు కూడా ప్రాపర్టీ విషయంలో ఎవరు కూడా ముందుకు రారు. నేను ముఖ్యంగా ఇక్కడ ఇద్దరు అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ వాళ్ళు చాలా పర్సనల్గా ఇంటర్ తీసుకొని చేసినందుకు వారికి మరింతసారి కొద్దిగా తెలుస్తున్నాను. చాలా మంచి విషయం అమ్మా ఇలాంటి కార్యక్రమం. మీరు ఎందుకంటే ఎన్నో అనవసరంగా మీరు టైం వేస్ట్ వృధా చేసుకుంటూ కోర్టులో తిరుక్కుంటూ ఎప్పుడో కోర్టులో మరి మేము సెటిల్ చేసినప్పుడు దాదాపు 15-20 ఏళ్ళు పడుతుంది. కాబట్టి మీరు ముందుగా చక్కగా ముందు వచ్చి చేసినందుకు మీకు కొద్దిగా తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మాకు. అయితే అంత ముందు అప్పటి వరకు వచ్చినటువంటి ఫిగర్స్ ఒక విధంగా కొంత తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఈ లోకల్ బాడీ యాక్షన్స్ ఉండటం వలన పోలీస్ వాళ్ళంతా కూడా ఎంగేజింగ్ అంతా డ్యూటీస్ అవ్వడం ఇలా అయింది కాబట్టి. కానీ బట్ ఆల్ ఆఫీసర్స్ ఆర్ డిస్ట్రోయింగ్ ది ఎవ్రీ ఎఫర్ట్. అండ్ నిన్నటి నుంచి కూడా పోలీస్ డెఫినెట్లీ ఏంటంటే ఐ హోప్ దిస్ నెక్స్ట్ లోక్ అదాలత్ విల్ బి ఎ గ్రాండ్ సక్సెస్ విత్ ది కోఆపరేషన్ ఆఫ్ ఆల్ మన అందరూ స్టేక్ హోల్డర్స్ యొక్క సహాయంతో ముందుకు మనం ఇవాళ విజయపరంగా మనం వెళ్తామని చెప్పి పూర్తిగా అనుకుంటున్నాను. మీరు చూసుకున్నట్లయితే మ్యాక్స్ క్లెయిమ్స్లో హైయెస్ట్ అమౌంట్ 48 lakhsకి 48,80,000 ఒక కేసు డిస్పోజ్ అవ్వడం జరిగింది. ఇవాళ చెక్కు ప్రదానం కూడా ఈ సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇద్దరు జంటలు ఈరోజు అంటే ప్రతి ఒక ఫ్యామిలీలో డిస్ప్యూట్ వస్తే విడిపోవడం సాధారణమైన విషయం అయిపోయింది. కానీ మన లోకల్ బెంచ్ ఏంటంటే ఈ విధంగా పార్టీలు పిలిచి ఒక సహోద్యోగి పిలిచి ఒక అర్థమైన అండర్స్టాండింగ్ వచ్చేలాగా చేసి తర్వాత వాళ్ళు చేసినటువంటి తప్పులు రియలైజ్ అయ్యి ఒక రీయూనియన్కి వచ్చారు. మాకు ఈ యొక్క జగిత్యాల యూనిట్ బికేమ్ ప్లాట్ఫామ్ ఫర్ యూత్ రీయూనియన్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ వీ విల్ ఎంకరేజ్ ది పీపుల్ ఇన్ ది సేమ్ మేనర్ అండ్ విల్ గో అహెడ్ విత్ సక్సెస్. అండ్ ఐ రిక్వెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ టు ఎక్స్టెండ్ యువర్ కోఆపరేషన్ అండ్ ఐ సీ. ఈసారి లోక్ అదాలత్లో మేము అనుకుంటున్నాం ఎక్కువ కేసులు కూడా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి లోకల్ బాడీ ఎలక్షన్ ఉండడం వల్ల పోలీసులు కూడా దాదాపు పోలీసు వాళ్ళు కూడా సరిగ్గా వాళ్ళతో ఇంట్రాక్ట్ కాలేకపోయినాం. కాబట్టి ఈసారి మేము హెవీ మోటార్ యాక్సిడెంట్ కేసులు కానీ, మరి వచ్చేసి ప్రాంప్ట్ కేసులు కానీ, అదేవిధంగా వచ్చి చెక్ బౌన్ కేసులు కానీ, ఏమైనా మా అడ్మిషన్ కేసులు కానీ ఇవన్నీ చక్కగా ఈసారి అందరూ మేము కోఆపరేట్ చేస్తూ ఎక్కువ కేసులు మీరు డిస్పోజ్ చేస్తారని చెప్పేసి మరి మాకు 5 బెంచీలు కూడా మేడం గారు వచ్చేసి కాన్స్టిట్యూట్ చేశారు. 5 బెంచీలు వచ్చేసి
అడ్వకేట్లు క్లయింట్లు చక్కగా పొద్దున్న ఇప్పుడు అయిన తర్వాత ఇక్కడ నుంచి 11 o'clock నుంచి వెళ్ళి ఏ కేసులు ఉన్నా మరి పోలీసులు మరి స్టాఫ్ వాళ్ళని అప్రోచ్ అయ్యి మరి అన్ని కేసులు వచ్చేసి మేము ఈవినింగ్ వరకు ఉండి మీ అన్ని కేసులు కూడా ఎప్పుడు వచ్చినా కూడా మేము తీసుకొని సెటిల్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆల్ ఆఫీసులు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఎందుకంటే ఇలాంటి లోకాదాలు లేకపోతే మరి ఎన్నో పెండింగ్ ఉన్న కోర్టులో అవన్నీ కేసులు చేయాలంటే అనవసరంగా మీ యొక్క టైం వృధా చేసుకుంటూ వాల్యుబుల్ టైం అంతా ఇందులో ఒక కేసు రావాలంటే అది తెగాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మరియు సుప్రీంకోర్టు ఇది చేయడం వల్ల ఎన్నో కేసులు కూడా మాకు కూడా కొన్ని కేసులు డిస్పోజ్ అయిపోతాయి. మరి మెయిన్ కేసులు కూడా మేము వచ్చేసి కాన్సన్ట్రేట్ చేసి దాని మీద కూడా మేము కూడా కేసులు తీసి డిస్పోజ్ చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్.